విశాఖపట్నం దగ్గరున్న ఒక పాత రైల్వే లైన్ గురించి చాలామందికి తెలియని కథుంది. ఆ లైన్ మీద ప్రతి రాత్రి 8:05కి ఒక ట్రైన్ వస్తుందని చెబుతారు. కాని ఆ ట్రైన్ టైం టేబుల్లో లేదు. ఆ ట్రైన్ నంబర్ 2023. ఆ రాత్రి రవి అనే యువకుడు ఉద్యోగం కోసం కొత్త నగరానికి వెడుతున్నాడు. చివరి ట్రైన్ మిస్ అయ్యాడు. స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. గాలి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు. అప్పుడే దూరంలో ఒక ట్రైన్ హారన్ వినిపించింది. గడియారం చూశాడు. 8:05 PM. నెమ్మదిగా ఒక పాత ట్రైన్ ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది. పై బోర్డు మీద వెలిగింది. ట్రైన్ నంబర్ 2023. ఖాళీ బోగి. రవి ఎక్కాడు. లోపల ఎవరూ లేరు. లైట్లు అప్పుడప్పుడు మసకబాడుతున్నాయి. సీట్ల మీద దుమ్ము. ఎవరూ చాలా కాలంగా కూర్చోలేదన్నట్టు ఉంది. ట్రైన్ కదలడం మొదలైంది. కాని ఎక్కడా స్టేషన్ అనౌన్స్మెంట్ లేదు. ఆమె రవి ఎదురుగా కూర్చున్న సీటు ఖాళీగా ఉంది. ఒక్కసారిగా లైట్లు ఫ్లిక్కరయ్యాయి. లైట్ మళ్లీ వెలిగేసరికి అక్కడొక అమ్మాయి కూర్చుంది. తెల్లని దుస్తులు, ముఖం తెల్లగా, కళ్ళు మాత్రం అతన్నే చూస్తున్నాయి. రవి గుండె వేగంగా కొట్టుకుంది. మీరెప్పుడెక్కారు అని అడిగాడు. ఆమె నెమ్మదిగా నవ్వింది. భయంకర నిజం ఆమె చెప్పింది. ఈ ట్రైన్ ఎక్కడికీ వెళ్లదు. రవి ఆశ్చర్యపోయాడు. అంటే? ఆమె కళ్ళలో కన్నీళ్లు కనిపించాయి. 20 సంవత్సరాల క్రితం ఇదే టైంకి ఈ ట్రైన్ ప్రమాదంలో పడింది. అందులో ఉన్నవాళ్లందరూ ఇంటికి చేరలేదు. రవి ఒక్కసారిగా చుట్టూ చూశాడు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న సీట్లు నెమ్మదిగా మనుషులతో నిండిపోతున్నాయి. కాని వాళ్లందరి ముఖాలు ప్రాణం లేనిలాగా ఉన్నాయి. అసలు ట్విస్ట్. రవి లేచి బయటికి పరిగెత్తాలని చూశాడు. డోర్ దగ్గర ఒక పాత న్యూస్ పేపర్ పడింది. అదిలో హెడ్లైన్, ట్రైన్ నంబర్ 2023 యాక్సిడెంట్, ఆల్ ప్యాసింజర్స్ డెడ్. పక్కనే ఒక ఫోటో. అందులో నిలబడి ఉన్నవాళ్లలో రవి కూడా ఉన్నాడు. చివరి సత్యం. ఆ అమ్మాయి నెమ్మదిగా చెప్పింది. నువ్వీరోజు స్టేషన్కి రాలేదు రవి. నువ్విప్పటికే మా తోడే వచ్చావు. ట్రైన్ ఒక్కసారిగా చీకట్లో కలిసిపోయింది. తర్వాత స్టేషన్ వాచ్మెన్ చెబుతాడు. ప్రతి సంవత్సరం అదే రోజు 8:05కి ఒక ట్రైన్ వచ్చి మాయమవుతుందని. దాని నంబర్ 2023. కొన్ని ప్రయాణాలు గమ్యం చేరవు.